కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్ బండ్లగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిద్ధి వినాయక షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2 అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. శారీస్, క్లాత్ మెటీరియల్ మొత్తం మంటల్లో కాలిపోయింది. 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రాజేంద్ర నగర్లో తెల్లవారు అగ్ని ప్రమాదం సంభవించింది. బండ్లగూడలోని సిద్ధి వినాయక షాపింగ్ మాల్ బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. సెల్లార్ అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తంగా అగ్నికి ఆహుతైంది. ఈ 2 ఫ్లోర్స్ సంబంధించి కూడా దాదాపు ఇటు శారీస్కి సంబంధించిన బట్టలు మెటీరియల్ ఉంది. తర్వాత షార్ట్ సర్క్యూట్ కారణంగా సెల్లార్ నుంచి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కు దట్టమైన పొగలు, మంటలు కూడా వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలు అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చారు. 100 డైల్ ద్వారా సమాచారం ఇచ్చారు స్థానికులు. సో హుటాహుటిన ఘటనా స్థలం చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చారు. 2 ఫ్లోర్లో ఉన్న ఈ సిద్ధి వినాయక టెక్స్టైల్ షోరూంలో శారీస్ అలాగే ఈ షాపింగ్ మాల్ దీనికి సంబంధించి బట్టల దుకాణంగా నడుస్తుంది. గత కొంతకాలంగా భారీగా కూడా ఆస్తి నష్టం చోటు చేసుకుని తెలుస్తుంది. ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లుగా ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు అనుమానిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. పొగలు కూడా అక్కడక్కడ వ్యాపించినప్పుడు మాత్రం కార్నర్లో ఇంకా దట్టమైన పొగలు వ్యాపించినప్పటికీ ప్రస్తుతం ఒక ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ టీం అందుబాటులో ఉన్నారు. మొదట సెల్లార్లో మంటలు వ్యాపించాయి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో, అలాగే సెకండ్ ఫ్లోర్, మొత్తంగా ఈ 3 ఫ్లోర్స్కి సంబంధించి పరిశీలిస్తే ఎంట్రీలో ప్రస్తుతం ఈ రైట్ సైడ్ షట్టర్ ఏదైతే ఉందో దీని వెనుక షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. సో పక్కన రెసిడెన్షియల్ సంబంధించిన ఇల్లులు ఉన్నాయి. తర్వాత పైన హోర్డింగ్ కూడా ఉంది. ఆ హోర్డింగ్ కూడా అగ్నికి ఆహుతైంది. మంటలు పక్క బిల్డింగ్ వ్యాపించకుండా ఉండేందుకు ఫైర్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకొని మంటలు అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం సంభవించింది. ప్రధానంగా ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించినట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తారు. సో ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. ఓ టు స్టూడియో.